సర్పంచ్ పదవికి అర్హత కోసం తన సొంత కూతుర్ని చంపేసిన ఓ తండ్రి. రాజకీయ ఆశలు ఎంత దూరం తీసుకెళ్తాయో, చట్టాలను తప్పించుకునే ప్రయత్నాలు ఎంత చివరి వరకు వెళ్తాయో ఈ విషయంలో మనకు తెలుస్తుంది. ఇది తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులు జరిగిన కెరూరు గ్రామానికి చెందిన ఒక గ్రామంలో జరిగిన ఒక సంఘటన. ఆ గ్రామంలో త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల కోసం ఆ వ్యక్తి ప్రయత్నించాడు. కానీ మహారాష్ట్ర లా ప్రకారం ఏంటంటే, ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది పిల్లలుంటే వాళ్ళు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఉండదనమాట. సో, ఈ విషయం తెలిసిన ఆ వ్యక్తి ఏం చేశాడంటే రికార్డ్స్‌లో తనకి ఇద్దరు పిల్లలు పుట్టారని మార్చడం ట్రై చేశాడు. అది కుదరకపోతే తనకున్న మూడో పిల్లని దత్తత తీసుకున్నానని చూపిద్దామని కూడా ప్రయత్నాలు చేశాడు. కానీ ఇవేవి వర్కౌట్ అవ్వలేదు. సో, తను చాలా క్రూరమైన నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే ఆ పిల్లని చంపేద్దామని అనుకున్నాడు. సో, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న కాలువ దగ్గరికి ఆ పిల్లని తీసుకొనెళ్ళాడు. ఈ విషయం గ్రామంలో చాలామంది ప్రజలు చూశారు. వెళ్ళిన కాసేపటికి ఆ పిల్ల మృతదేహం కాలువలో కనిపించడం వల్ల చూసిన గ్రామ ప్రజలు పోలీసులకి కంప్లెయింట్ చేయడం వల్ల ఈ విషయం బయటకొచ్చిందనమాట. రాజకీయాలొస్తాయి, పోతాయి. ఎలక్షన్‌లొస్తాయి, పోతాయి. కానీ ప్రాణాలు పోతే మళ్ళీ రావు. ఈ కథ కుటుంబానికి చెందింది కాదు. ఈ సమాజానికి ఒక హెచ్చరిక. అధికారం కంటే జీవితం గొప్పది. పదవి కంటే మనిషి గొప్పోడు. సో, ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బై ద వే ఐ యామ్ రాము. సైనింగ్ ఆఫ్. మళ్ళీ కలుద్దాం.